హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ థింగ్స్. ఈరోజు వీడియోలో పాలకూరతోటి పరోటా నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 పచ్చిమిర్చి, 1/2 ఇంచ్ అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఒక చిన్న పాలకూర కట్ట తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి తీసుకోవాలి. పాలకూర తరుగు ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనికి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. మన ఛానల్లో 33 వరకు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకుందాం. సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. గ్రైండ్ చేసి తీసుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోనికి కొంచెం వాటర్ వేసుకొని చపాతీ ముద్దను కలుపుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సాఫ్ట్ ముద్దలా కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత వేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుందాం. 1/2 అవర్ తర్వాత కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకొని చపాతీల కింద ఒత్తుకోవాలి. కాస్త పొడిపిండి అద్దుకొని చపాతీల్లో ఒత్తుకోవాలి. మన ఛానల్లో 800+ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని చపాతీ కింద మళ్ళీ ఒత్తుకోవాలి. నెయ్యి అప్లై చేసి పైన పొడిపిండి చల్లుకొని ఫోల్డ్ చేసుకొని చపాతీ చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకొక చపాతీ కూడా వేరే షేప్లో చేసుకుందాం. నెయ్యి అప్లై చేసి స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసి ఇంకొక చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. మన ఛానల్లో పన్నీర్ స్టఫ్డ్ పరోటా, పొటాటో స్టఫ్డ్ పరోటా కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చే వీడియోలు కొన్నైనా ఉండొచ్చు. నార్మల్గా మనం చేసుకునే చపాతీ కంటే కూడా కొద్దిగా మందంగా చేసుకోవాలి, మరీ పల్చగా చేసుకోకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది. ట్రయాంగిల్ షేప్ చపాతీని కూడా చేసుకుందాం. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుని పరోటా వేసి కాల్చుకోవాలి. రివర్స్ చేసుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. పరోటా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. పరోటాకి 2 సైడ్స్ నెయ్యి అప్లై చేసుకుని 1 మినిట్ కాల్చుకుని ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేదనుకుంటే ఆయిల్ వేసుకోండి, కానీ నెయ్యి వేస్తే బాగుంటుంది. పాలకూర పరోటా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఇదండి ఈరోజు రెసిపీ, పాలకూర పరోటా. నువ్వుల ఫ్లేవర్ తెలుస్తూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ప్రతిరోజు విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ హాయ్. ఛానల్కి గంట సింబల్ నొక్కండి. మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.